ఈ నెల 26న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే వివాహానికి హాజరవుతున్న విషయం తెలిసిందే. కనుపర్తిపాడు హై స్కూల్లో వైఎస్ జగన్ హెలీప్యాడ్ ద్వారా దిగుతారు. ఈ నేపథ్యంలో కనుపర్తిపాడు హై స్కూల్ ప్రాంగణాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు పరిశీలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ఈ పరిశీలనకు ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ వస్తున్నది ప్రైవేటు కార్యక్రమమే అయినా ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ నేతలు ఆయన హెలీప్యాడ్ దగ్గర స్వాగతం పలికేందుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ నాయకులు జగన్ ను కలవనున్నారు. నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి 26వ తేదీ ఉదయం 10 గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ లో జరిగేటువంటి ఒక వివాహ వేడుకకు హాజరవుతున్నారు. అందులో భాగంగా రూరల్ మండలంలోని కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా ఈరోజు పర్యవేక్షించడానికి నేను, నాతో పాటు రూరల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. విజయాన్న నేను కలిసి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఒకసారి పరిశీలించాం. కాబట్టి Z+ కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అత్యంత ప్రముఖుడుగా ఈరోజు పోలీసు శాఖ కూడా ఆయన్ని భావించి ఈరోజు ఆయనకు అవసరమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ గారు, డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు దానికి సంబంధించినటువంటివి ఈరోజు ఘనంగా ఆయన స్వాగతించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వస్తున్నాడు అని అంటే అది కార్యకర్తలకి, నాయకులకి పండగగా భావించేటువంటి ఉంది. కాబట్టి ఆ పండుగ వాతావరణంలో ఆయనకి ఇబ్బంది కలగకుండా, వచ్చినటువంటి అతిథులకు ఇబ్బంది కలగకుండా, సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఆ క్రమశిక్షణ పాటించి బాధ్యతగా వ్యవహరించి మనం అందరం కూడా ఘనంగా స్వాగతం పలికి ఘనంగా ఆయనకి వీడ్కోలు చెప్పేటువంటి విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నాం. అందుకు తగినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా అన్ని అవసరాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ రెడ్డి గారు కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో 26వ తేదీ ఉదయం 10 గంటలకి ఆయన హెలికాప్టర్లో ల్యాండ్ అవుతాడు. నేరుగా ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ వధూవరులను ఆశీర్వదించి మరలా తిరిగి హెలిప్యాడ్ దగ్గరికి వచ్చి కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరుతారు. హెలికాప్టర్కి సంబంధించినటువంటి మూవ్మెంట్కి అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఏర్పాట్లు దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఏదన్నా ఉన్నా కూడా పోలీస్ వాళ్ళతో సంప్రదించాం. ఈరోజు వ్యక్తిగతంగా వచ్చేటువంటి పర్యటన, ప్రతిపక్ష నాయకుడిగా వచ్చేటువంటి పర్యటన కాబట్టి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఈరోజు సమీక్షించి ఇక్కడ ఏ లోటు లేకుండా అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.